గుర్తుపెట్టుకోవాలా. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా. రేపు ఎన్నికల్లో ఏమారారో మీ మరణ శాసనాన్ని మీరే రాసుకున్నట్టు అవుతుంది. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మళ్ళా అయ్యో అదే అయిపోయింది ఇదే అయిపోయిందంటే కూడా లాభం లేదు. నిన్న చెరువును పూడ్చారు కానీ గట్టిగా తిరుగుబాటు చేసి కొంత భయపడ్డారు, కొన్ని చేసే పనులు చేసి ముందుకెళ్ళిపోయారు. నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, నేను ఈరోజు ఒక ప్రోగ్రాం తీసుకొచ్చాను, మా ఆడబిడ్డలకు మహాలక్ష్మి. ఇందులో ఎప్పుడూ ఇవ్వని విధంగా ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇద్దరున్నా ముగ్గురున్నా అందరికి కూడా 1500 రూపాయలు చొప్పున నెలకు మీకందరికి కూడా సహాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది తప్పకుండా ఇచ్చి నా నిజాయితీ నిరూపించుకుంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, జనాభా మన ఆస్తి. ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉందనుకున్నాం, కానీ ఈరోజు జనాభా తగ్గిపోతా ఉంది. మళ్ళీ పిల్లలుంటే తప్ప భవిష్యత్తు ఉండదు. అందుకే పిల్లల్ని పెంచాలనే ఉద్దేశంతోనే ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లులకి 15,000 రూపాయల సంవత్సరానికి వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. బాగా చదివిస్తే ఆ పిల్లలే మనం చూసుకుంటారు. అలాంటి కార్యక్రమం కూడా ఏం చేస్తానో చెప్తాను. మూడోది, నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అందుకే ఆలోచించా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని మళ్లీ నిర్ణయించి మీ ముందుకు వచ్చా. ఇది కాకుండా ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు సీట్లు రిజర్వ్ చేశా. ఈ రోజు మళ్ళా నేను ఆలోచించింది, ఆడబిడ్డ ఎక్కడికి పోవాలన్నా ఏ మాత్రం ఛార్జ్ అడిగే పని లేకుండా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కూడా కల్పిస్తా. ఈ 4 కాకుండా భవిష్యత్తులో డాక్రా సంఘాలు నేనే పెట్టాను. బయట పోయే అవకాశం నేనే తీసుకొచ్చా. పొదుపు ఉద్యమాన్ని నేనే ప్రారంభించా. మిమ్మల్ని ఒక నాయకురాలుగా తయారు చేశా. ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా, మిమ్మల్ని నిలబెట్టి మళ్ళీ మీ ద్వారా మీ కుటుంబం ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఒక నిర్ణయం, ఒక ప్రభుత్వ నిర్ణయం ఎన్నో జీవితాలు బాగుపడతాయి. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒకప్పుడు ఆడపిల్లల్ని మీరు చదివించేవాళ్ళు కాదు, మగపిల్లలు చదివించేవాళ్ళు. ఆడపిల్లల వయసు వస్తానే ఒక అయ్య చేతుల్లో పెట్టి పంపించేసేవాళ్ళు. నేను ఆ రోజు చెప్పాను మీ అందరికీ, ఆడపిల్ల మగపిల్ల వాడని వివక్షతొద్దు, చదివించండి. చదివిస్తే ఆడపిల్లలే మిమ్మల్ని బాగా చూసుకుంటారని చెప్పారు. జ్ఞాపకం తెచ్చుకోండి ఒకసారి. అప్పుడు ఆలోచించాను, ఆడపిల్లల సంరక్షణ పథకం పెట్టి 5,000 రూపాయలు బ్యాంకులో వేసి ఆ పాస్బుక్లు మీకు అందజేసి అప్పట్లోనే ఆ విషయం గుర్తుంచుకోండి మీరు. ఇంకో పక్క నేను ఆలోచించాను,